నీళ్ల శాఖ మంత్రి జిల్లా కన్నీళ్లు పెడుతోంది. పొట్ట దశకు వచ్చిన పొలాలకు నీరు లేక ఎండిపోతున్నాయి. రైతుల గోస తీర్చాల్సిన మంత్రి గాలి మోటరెక్కి ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయారు. అయితే దీంతో కన్నబిడ్డల్లా పెంచిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే సూర్యాపేట రైతాంగం కన్నీటి పర్యంతమవుతోంది. సాగునీరు లేక సూర్యాపేట జిల్లా రైతాంగం గోసపడుతోంది. నీరందక ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయి. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పొట్ట దశలోకి వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. మరో 15 రోజులు నీరందిస్తే పంటలన్నీ గట్టెక్కుతాయని రైతులు వేడుకుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 2017 నుంచి 2023 వరకు సూర్యాపేట జిల్లాకు స్వర్ణయుగం నడిచింది. రైతులకు పుష్కలంగా సాగునీరు అందింది. ఏ చెరువు, కుంట చూసినా గోదావరి నీళ్లతో కలకలలాడేవి. చివరి ఆయకట్టు సైతం పచ్చగా కలకలలాడేది. మండు వేసవిలు సైతం చెరువులు మత్తడులు దూకాయి. నాటి ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య, అప్పుడున్న జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అనుక్షణం రివ్యూలు చేస్తూ, పర్యవేక్షణ చేస్తూ ఎస్ఆర్ఎస్పీ కాలువల వెంట తిరుగుతూ రైతులకు కాళేశ్వరం గోదావరి జలాల్ని అందించారు. ఉదయ సముద్రం కాలువ మాకు దగ్గర 8 కిలోమీటర్ దగ్గరలో ఉంటది. మాకు అయినా కానీ ఫస్ట్ సారి నీళ్లు ఉదయ సముద్రం విప్లవ చెర్ల నీళ్లు పంపడం వల్ల మీ రైతులు అందరం ఉన్న భూమి మొత్తం నాటు పెట్టుకున్నాము. ఇప్పుడు కనీసం ఆ కాలువ బంద్ అయిపోయింది. మాకు నీళ్లు లేక పొలాలు ఎండిపోయి చాలా రైతులు చాలా కష్టాలతో ఉన్నాం. మేము మొత్తం ఎండిపోయి ఇట్లా పసులు మేపుకుంటున్నాము. ఇప్పుడు తక్షణమే మా ఉదయ సముద్రం కాలువ పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము. నాకు ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమి దంటకు ఇంకో ఎకరం కవులు తీసుకున్నా. వెళ్ళేవాళ్ళ చెరువు ఉదయ సముద్రం దగ్గరే ఉంది. ఉదయ చెరువులకు నీళ్ళు వదిలేరు. నా ఎకరం ఆ ఎకరం నాటు పెట్టిన. ఆ నాటు పెడితే ఈ ఉదయ సముద్రం నీళ్ళు రాలేదు. మొత్తం ఎండిపోయింది. ఎండిపోతే ఎట్లా అయిపోతుంది, ఎట్లా బతకాలి అని ఆలోచించి బోర్ వేసిన. ఆ బోర్ వేయడం వల్ల అదో 40,000 లాస్ అయింది. వ్యవసాయం చేసే రైతులు బతికేది ఎట్లా? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి, లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజ్, లోయర్ మానేర్, మిడ్ మానేరులలో పుష్కలంగా నీటిని నింపి 130 టీఎంసీల నీటి నిల్వలతో ఎస్ఆర్ఎస్పీతో నిమిత్తం లేకుండానే గోదావరి జలాల్ని సూర్యాపేట జిల్లా వరకు 300 కిలోమీటర్ల మేర తరలించారు. దీంతో తుంగతుర్తితో పాటు సూర్యాపేట, కోదాడ వరకు 2 లక్షల ఎకరాలకు గోదావరి జలాల్ని పుష్కలంగా అందించారు. మాకు దేవాదుల నీళ్లు నెల్లుట్ల నుంచి మాకు వస్తుండే. గత ప్రభుత్వంలో మాకు ప్రతి పంటకు 3 సార్లు నీళ్లు వచ్చి చెరువులు, గొలుసుకట్టు చెరువులు నింపిన మాజీ ఎమ్మెల్యే గారు గొంగిడి సునీత మహేంద్రారెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టుకు అతి చివరిగా ఉండడం వల్ల మాకు నీళ్ళు ఇచ్చి ప్రత్యేక చొరవ తీసుకొని నీళ్లు తీసుకొచ్చేది. ఈ 2 సంవత్సరాల నుంచి దేవాదుల నీళ్లు సుక్క వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటి లెక్కనే వస్తే అనుకొని 8 ఎకరాలు కవులు తీసుకొని పంట పెట్టిన మొత్తం పొట్టకొచ్చి ఈయన దశకు నీళ్లు లేక పంటంతా ఎండిపోవడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పాలనలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతాంగమంతా నీరందక అల్లాడిపోతుంది. కేవలం 200 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. అది కూడా ఒక వారం నీటిని విడుదల చేసి మరో వారం బంద్ చేస్తున్నారు. దీంతో పొలాలకు ఎక్కడా నీరందక చివరి ఆయకట్టైన సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లోని ఆయకట్టు పొలాలకు ఎక్కడా నీరు పారడం లేదు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 20,000 ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. ఫలితంగా చివరి ఆయకట్టంతా ఎడారిలా మారింది. దీంతో పెన్పహాడ్, తిరుమలగిరి, నడిగుడెం, నాగారం మండల కేంద్రాల్లోని రైతులు ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో కూర్చొని మరీ ధర్నాలు, నిరసనలు తెలిపారు. సూర్యాపేట జాతీయ రహదారి ఎక్కి మరీ ఆందోళనలు చేశారు. అయినా పట్టించుకున్న పాపాన పోలేదు. మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కాళేశ్వరం నుంచి వాటర్ కానీ, చెరువులు కానీ సస్యశ్యామలంగా వాటరు ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటర్ లేక 10 ఎకరాల ల్యాండ్ పెట్టుకుంటే పెట్టువాళ్ళు మాకు రైతు బంధు రాక, టైంకు యూరియా మందులు అందక మేము పొలాలు ఎండిపోయి రైతులము ఇబ్బంది పాలవుతున్నాం. కాబట్టి మీరు దయచేసి మాకు కూడా ప్రభుత్వం గతంలో ఎట్లా ఉన్నాయో వాటరు అట్లా పంపగలరని మేము చెప్తున్నాం. మేము ఇదివరకు గత ప్రభుత్వంలో మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంత దూరానున్న 4 పంటలకు వాటర్ ఇచ్చి సస్యశ్యామలం చేసి మమ్మల్ని మొత్తం రైతు రాజు చేయాలన్న ఉద్దేశంతో వాటర్ అనేది ఎప్పటికప్పుడు మాకు 4 పంటలకు నీళ్ళు ఇచ్చి పంటలు మేము సస్యశ్యామలం చేసుకున్నాం. అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు మేము చిట్ట చివరి గ్రామం అయినా కానీ మాకు వాటర్ రావడం లేదు.
మేము ఉన్న ఎకరానికి మాకున్న ఎకరం మళ్ళీ పక్క పంట ఎకరం కౌలుకు తీసుకొని చేసినా కానీ పుట్టకొచ్చిన పంటలన్నీ ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మాకు నీళ్లు అందిస్తే మాకు కూడా పంటలు పండి మేము కూడా మంచిగా ఉంటుందని మేము కోరుచున్నాం. ఇక సాక్షాత్తు నీళ్ల మంత్రి జిల్లాలోని రైతులు ఇలా గోసపడుతుంటే మంత్రి మాత్రం కనీసం రివ్యూ చేయకుండా పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఓట్లేసిన రైతాంగాన్ని గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే పనిలో ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదలపై కనీసం సమీక్ష చేసిన పాపాన పోలేదు. దీంతో ఆయన వ్యవహార శైలి చూసిన రైతులు మళ్లీ పాత రోజులు వచ్చాయని ఉసూరుమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్ఆర్ఎస్పీలో వారబందీ పద్ధతిలో కాకుండా నిరంతరం నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. అది కూడా 1500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్లు పారుతాయని, తమ పంటలు గట్టెక్కుతాయని వేడుకుంటున్నారు.